హలో గైస్, వెల్కమ్ టు భీమనేని బైట్స్. ఏదైతే మీ తమ్నైల్లో చూస్తారో దాని గురించే డిస్కస్ చేయబోతాం. టీచర్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నేను ఎలా అయ్యాను, అండ్ నా కెరియర్లో నేను పడ్డ కష్టాలు ఏంటి, ఆ ట్రాన్స్ఫర్మేషన్లో నేను పడ్డ బాధలు ఏంటి, కోర్స్ నేర్చుకునేటప్పుడు నాకు వచ్చిన స్ట్రగుల్స్ ఏంటి, అండ్ 4 years గ్యాప్తో నేను అగైన్ మళ్ళీ సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి ఇండస్ట్రీలోకి ఎలా వచ్చాను. నా కెరియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంత ఈజీగా అయితే లేదు. సో ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, ఎన్ని కష్టాలు వచ్చినా మనం ఏదైతే నమ్మి ముందుకెళ్తామో దాని మీద నమ్మి ముందుకెళ్ళాలి అనేదే నేను చెప్దాం అనుకుంటున్నాను. గోయింగ్ బ్యాక్ టు 2015, నాది 2015లో ఇంజనీరింగ్ అయిపోయింది. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత అనుకోని సిచ్యువేషన్స్ వల్ల నేను స్కూల్ టీచర్గా జాయిన్ అవ్వాల్సి వచ్చింది. అది గుంటూరులో జాయిన్ అయ్యాను. అలా స్కూల్ టీచర్గా నేను జాయిన్ అయినప్పుడు నా ఫస్ట్ శాలరీ 7,500 రూపీస్. అక్కడి నుంచి నాకు ఆ శాలరీ సరిపోతుందో లేదో అని చెప్పి నేను ఎమ్మటే ట్యూషన్స్ చెప్పుకోవడం కూడా స్టార్ట్ చేశాను. అంటే హోమ్ ట్యూషన్స్కి వెళ్ళేవాడిని. ఈవినింగ్ 2 హోమ్ ట్యూషన్స్ అండ్ మార్నింగ్ 2 హోమ్ ట్యూషన్స్. మొత్తం కలిపి అరౌండ్ నాకు 15,000 to 16,000 నాకు మంత్లీ వస్తూ ఉండేది. సో ఇలానే వెళ్తూ ఉండగా 1 year తర్వాత అనుకోని సిచ్యువేషన్ వల్ల నా కెరీర్ ఇంక ఇలానే వెళ్తుందా, సో ఇంకా మంచి పొజిషన్కి వెళ్దాం, యుఎస్కి వెళ్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను. అనుకొని హైదరాబాద్ వద్దామని చెప్పేసి ఐఎల్స్ ఇవన్నీ కోచింగ్ తీసుకుంటూ, అలానే మనకి ఓన్లీ ఏమీ చేయకుండా ఇంట్లో ఊరిగా హాస్టల్లో పీజీలో ఖాళీ కూర్చొని యుఎస్ ఐఎల్స్ అని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఉండలేము కదా. ఎంతకంత మన ఎక్స్పెండిచర్ కావాలి కదా, అదిగా మనం జల్సాలు చేస్తుంటాం కదా. సో మన జల్సాలకైనా అమౌంట్ కావాలి కదా అని చెప్పి మళ్ళీ నేను ఒక ప్రెస్టీజియస్ రెప్యుటేషనల్ కాలేజ్లో జాయిన్ అయ్యాను, కూకట్పల్లిలో. సో అప్పుడు నేను కూకట్పల్లిలో మంచి కాలేజ్లో ఇంటర్మీడియట్కి ఫిజిక్స్ లెక్చరర్గా జాయిన్ అయ్యాను. సో జాయిన్ అయిన తర్వాత ఒక అతను కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి, నువ్వు నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు బెంగళూరులో చేస్తున్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళు, నీకు మంచి శాలరీ ఇస్తారు, ఇక్కడ నీకు 8,000 కదా శాలరీ, అక్కడైతే నీకు 25,000 వరకు నేను ఇప్పిస్తాను అని చెప్పేసి అన్నారు. ఇట్ వాస్ హ్యాపెండ్ ఆన్ 2017లో. సో అప్పుడు అంతా బాగానే ఉంది, నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. కాబట్టి నేను చెప్పింది ఏంటంటే, లేదు సార్ నేను యుఎస్ ట్రై చేస్తున్నాను, సో ఇక్కడే ఉంటానని చెప్పేసి నేను అన్నాను. ఆయన అన్నారు, అక్కడికి వెళ్ళి ట్రై చేస్తూనే ఉండు, ఇబ్బంది ఏముంది నీకు, వచ్చిన వాళ్ళైనా వస్తుంది కదా నీకు హ్యాపీగా అని చెప్పి అన్నారు. సో అక్కడికి వెళ్ళాను, అంత బాగుంది, ఎంగేజ్ అరౌండ్ 27-28K వైస్ ప్రిన్సిపల్ పోస్ట్. సో అక్కడ నేను అక్కడ కూడా ఒక మంచి రెప్యుటేషన్ కాలేజ్ అది. సో +1 +2, ఇక్కడ +1 +2 అంటే ఇక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనమాట, అక్కడ +1 +2 అంటారు. అంత బాగుండే ఇంటర్మీడియట్ కాలేజ్, అంత బాగుంది, మంచి వైఫై కల్చర్, అంతా అసలు అట్మాస్ఫియర్ కూడా మంచిగా చాలా బాగుందనమాట. బెంగళూరు అట్మాస్ఫియర్ మీకు తెలిసిందే కదా, అంతా బాగుంది. కళ్ళు తెరిచిలో నాకు అనిపించింది ఏంటంటే, అరే ఇదంతా నాన్ అకాడమిక్ వైస్ ప్రిన్సిపల్, నేను అకాడమిక్స్ ఏం లేదు, నిజంగా ఈ పని రేపు ఇంకొకరు వచ్చేం చేస్తారు, నాది సరే ఓకే ఎవ్రీ ఇయర్ హైక్ వస్తుంది, ఓకే ఒక ఎక్స్టెండ్ హైక్ వెళ్ళిన తర్వాత నన్ను పెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఎవరో ఒకరిని తీసుకొని పెట్టుకుంటారు కదా అని అనిపించింది నాకు. అనిపించి నాలెడ్జ్ ఉంటే మనం ఎప్పటికైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, నాలెడ్జ్ లేకుండా ఉపయోగం ఏంటి అని చెప్పేసి అనుకున్నాను. మర్చిపోయాను ఇక్కడ ఇంకోటి, నా యూఎస్ రిజెక్ట్ అయింది అక్కడ. సో అనుకొని ఇంకా యూకేకి ట్రయల్స్ వేసాను. యూకేకి ట్రయల్స్ వేసాను. ఇంకా రేపు మార్నింగ్ ఫీజు పే చేయాలి. సో మా ఫాదర్కి చెప్పాను, అమౌంట్ అంతా రెడీ చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. నేను హైదరాబాద్ వచ్చాను ఫీజు కట్టే ముందు. ఇక్కడ నాది కన్సల్టెన్సీ అంటాం కదా, కన్సల్టెన్సీ హైదరాబాద్లో ఉండే. సో వచ్చినప్పుడు మా పెద్దనాన్నకితో డిస్కస్ చేశాను అనమాట, ఇట్లా వెళ్తున్నాను అని చెప్పి. ఆయన పెద్దనాన్న అంటే 1980sలోనే PhD చేశారు అతను. సో ఆయన ఇచ్చిన సజెషన్ ఏంటంటే, ఎందుకు 4 years ఆల్రెడీ వేస్ట్ చేస్తున్నావు నువ్వు, 3 years వేస్ట్ చేస్తున్నావు, ఇప్పుడు మళ్ళీ యుఎస్ కెనడా అయితే నువ్వు సెటిల్ అయిపోవచ్చు, PR వస్తుంది, అంతా బాగుంటుంది, ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మంచి జాబ్, అంతా మంచి లైఫ్ ఉంటుంది. యూకే వెళ్తావు, 4 years అక్కడ ఉంటావు, బాగానే ఉంది. 4 years తర్వాత నువ్వేం చేస్తావు అక్కడ, నువ్వు మళ్ళీ ఇండియా రావాల్సిందే. ఇండియా వచ్చిన తర్వాత నువ్వు నీ కెరియర్ ఇప్పుడు ఎలా ఉందో నీ కెరియర్ మళ్ళీ 4 years తర్వాత అదే ఉంటుంది, కానీ ఎక్స్ట్రా నీ చేతిలో ఏముంటుంది అంటే డిగ్రీ ఉంటుంది, MS చేసిన డిగ్రీ, అంతమించి నీ కెరియర్లో ఏముంటుంది, అది కరెక్ట్ కాదు. నా సజెషన్ ఏంటి అంటే కోర్స్ చేయన్నారు. అయితే ఇక్కడ సరే అని చెప్పేసి నైట్ నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే, ఆయన చెప్పింది కూడా కరెక్టే కదా, మళ్ళీ కెరియర్ స్టార్ట్ చేయడం ఇవన్నీ ఎందుకు అని చెప్పి నేను కోర్స్ అని ఒక 10 days బ్రేక్ తీసుకొని ఏం కోర్స్ చేయాలి ఏంటి అనేది స్టార్ట్ చేశాను. సో AWS అనేది జాయిన్ అయ్యాను నేను గచ్చిబౌలిలో. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పీపుల్ కూడా వచ్చారు అక్కడ.
ఎక్స్పీరియన్స్ పీపుల్ అంటే ఆల్రెడీ హూ హ్యాస్ వర్కింగ్ ఇన్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అప్గ్రేడ్ అవ్వడం కోసం వచ్చారు. సో వాళ్ళు అక్కడ చెప్పింది ఏంటంటే, భయ్యా కోటి నువ్వు వచ్చావు కూడా చెప్తున్నాను, డెవాప్స్ కూడా ఉంటేనే నీకు ప్లస్ పాయింట్ అవుతుంది, ఓన్లీ ఏడబ్ల్యూఎస్ మీద ఇప్పుడు జాబ్స్ లేవు అన్నారు. 2018 ఓన్లీ ఏడబ్ల్యూఎస్ మీద జాబ్స్ లేవు, నువ్వు డెవాప్స్ కూడా నేర్చుకోవాలన్నారు. ఇదేంట్రా బాబు, ఆల్రెడీ 20,000 ఫీజు కట్టాను అక్కడ, 35,000 పెట్టి ల్యాప్టాప్ కొన్నాను, అంటే 25 + 35 55,000 ఆల్రెడీ నేను స్పెండ్ చేస్తున్నా ఇంట్లో తీసుకొని. నా సొంత డబ్బు అయితే కాదు అది, మనం మిగిలిచింది అయితే ఏం లేదు. వచ్చిన 8,000 10,000 అప్పట్లో. అప్పుడు మా ఫాదర్ దగ్గర తీసుకొని నేను పే చేశాను. అయితే అరే ఇదేంట్రా 55,000 ఆల్రెడీ పే చేశాను, నేనేమో డెవాప్స్ అంటున్నారు, నాకేం తెలియదు, ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ఏ నాకు కష్టంగా ఉంది, ఏంటి అర్థం కావట్లేదు, నాకేం తెలియదు కదా, నేను చదివింది ఏమి ఈసీఈ, నాకేం రాదు, ఏం అర్థం కావట్లేదు ఏంటి అని అనుకున్నా. అది 1 hour క్లాస్ అనమాట. ఎందుకో ఇంటికి వచ్చిన తర్వాత యూట్యూబ్లో ఇప్పుడు ఎలా అయితే రీల్స్ చూస్తున్నామో అప్పుడు చూసినప్పుడు కొన్ని సక్సెస్ స్టోరీస్ పడ్డాయి. ఏం చెప్తున్నారంటే అందరూ, నేను 5 years గ్యాప్తో నాకు జాబ్ వచ్చింది, నేను 4 lakhs ప్యాకేజీ, 5 lakhs ప్యాకేజ్, 10 lakhs ప్యాకేజ్ అని చెప్తున్నారు. ఏంటి అని చెప్పేసి నేను సెర్చ్ చేశాను ఆ ఇన్స్టిట్యూట్ గురించి. వాళ్ళు చెప్పింది ఏంటంటే 8 hours క్లాసెస్ ఉంటాయి అన్నారు. త్రూ ద ఫోన్ కాల్ జరిగింది. 8 hours క్లాసెస్ ఉంటాయి, 6 months కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది. ఒక క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళు టాస్క్ ఇస్తారు, ఆ టాస్క్ కంప్లీట్ చేస్తేనే నెక్స్ట్ టాస్క్ అన్నారు, నెక్స్ట్ క్లాస్ ఉంటుంది, లేదంటే ఆ టాస్క్ కంప్లీట్ చేసారు క్లాస్ ఉండదు అని చెప్పారు. ఒక్కళ్ళే చేయకపోయినా బ్యాచ్ మొత్తానికి ఉండదు అన్నారు. ఇదేదో బాగుందిరా, 8 hours సిస్టమ్ వాళ్ళే ఇస్తా అంటున్నారు, ఇదంతా బాగానే ఉంది అని చెప్పేసి అనుకున్నాను. ఫీజు ఎంత అని అడిగారు, ఫీజు ఎంత అడిగితే 40,000 చెప్పారు. అరే ఇదేంట్రా 40,000 చెప్తున్నారు, ఆల్రెడీ నేను 55,000 ఇక్కడ పెట్టున్నాను, అవి వేస్ట్ అయిపోయాయి. మళ్ళీ ఇంకోటి చెప్పడం మర్చిపోయి, అక్కడ iOS డెవలప్మెంట్. నేను అక్కడ iOS డెవలప్మెంట్ అంటే iOS మొబైల్స్కి యాప్స్ తయారు చేయడం. అంటే నేను కొన్న విండోస్ ల్యాప్టాప్ కూడా పనిచేయదు అక్కడ నాకు, అంటే 55,000 వేస్ట్ అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 40,000. సో ఉగాది వచ్చింది, ఉగాది కూర వెళ్ళాను, మా ఫాదర్కి ఆ వీడియోస్ చూపించి చిన్నగా కన్విన్స్ చేయడం స్టార్ట్ చేశాను. ఆయన అనుకుంటా సరే, ఎవరైనా ఏమంటారు, కొడుకు కెరీర్ కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు పేరెంట్స్కి. ఆయన సరేనమ్మా ఇబ్బంది ఏం లేదు, నేను అప్పు చేసి ఏదో చేసి నేను నీకు ఇస్తాను, నువ్వు నేర్చుకో అన్నారు. నాకు అప్పుడు ఒకసారి కళ్ళ మీద నీళ్ళు తిరిగినాయి. ఓకే, ఆ ఎమోషనల్ టాపిక్ నుంచి వస్తే మళ్ళీ 40,000 ఫీజు కట్టి ఈ కోర్స్ చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ 2 months ఎగ్జైటింగ్గా ఉండే, వేరియబుల్ అంటే ఏందో కూడా తెలీదు, చాలా బేసిక్స్ నుంచి నేర్పించారు నిజం చెప్పాలంటే. ఫస్ట్ 2 months ఎగ్జైట్మెంట్గా ఉండే, 3rd 4th month మళ్ళీ డీవియేషన్ అయిపోయాను. ఫ్రెండ్స్ అని, బయట అని, టీలని, చాయ్లని, ఇవన్నీ ఇలా డీవియేషన్ అయిపోయాను. ఇంకోటి కూడా అండి, నేను చెప్పొచ్చో లేదో తెలియదు, నేను ఆ ఇన్స్టిట్యూట్లో ఉన్న 4 months నేను ర్యాపిడో కూడా తోలాను. నైట్ 2 వరకు ర్యాపిడో తోలి, మార్నింగ్ నైట్ 2 వరకు ర్యాపిడో తోలి 2కి రూమ్కి వచ్చి మార్నింగ్ 8కో 9కో లేచి మళ్ళీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళేవాడిని. ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఇన్స్టిట్యూట్లో 2 hours ఎర్లీగా వచ్చి మళ్ళీ ర్యాపిడోకి వెళ్ళిపోయేవాడిని. సో అలా చేసేవాడిని. సో అంతా బాగానే ఉండే, కోర్స్ అయిపోయింది, జాబ్ రాలేదు. మా ఫాదర్ అయిన జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 8,000 ఒక కాల్ వచ్చింది, 8,000 అన్నారు శాలరీ, ఢిల్లీలో జాబ్ అన్నారు, ఇంటర్వ్యూకి రమ్మన్నారు. లిటరల్లీ చెప్తున్నా, వితౌట్ రిజర్వేషన్ నేను హైదరాబాద్ సెంట్రల్ నుంచి ట్రైన్లో వెళ్ళాను. నేను 48 hours పట్టింది నాకు ఢిల్లీ వెళ్ళేసరికి. నిజంగా చెప్తున్నా, లిటరల్లీ నేను జాబ్ కోసం ఆ 48 hours జర్నీ చేసినప్పుడు నా ఫీలింగ్ మీకు తెలియాలండి. అబ్బో చెప్పుకోలేని బాధ అయితే. వెళ్ళాను, తెలిసిందే, ఆడికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ పోయింది, దొబ్బింది మా మాటలో చెప్పుకోవాలంటే. మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాను, అలా వెతుకుతూ ఉన్నాను, ఆడు చూస్తున్నాను. అన్ఫార్చునేట్గా ఒక కంపెనీలో 15,000 శాలరీ జాబ్ వచ్చింది. సో ఇట్ వాజ్ ఆన్ 2008, ఎండ్ ఆఫ్ 2018 అక్టోబర్, ఆ నియర్ బై వచ్చింది నాకు. 15,000 శాలరీ, అంతా బాగానే ఉంది, మంచిగా ఉంది. జాయిన్ అయ్యాను. ఒక్కోసారి అయితే టీమ్ లీడర్లు తిట్లకి, లేదా అక్కడ మనం చేయలేమేమో అనిపించి బాధలేసి, కష్టాలు వచ్చి, ఒక్కోసారి ఇది కూడా మనకి బేసిక్స్ కూడా రావు కదా, ఈ చిన్నవి కూడా వచ్చాయి కాదు. ఒక్కోసారి ఇది కూడా రాదా అన్నప్పుడు ఇబ్బందులు పడేవాడిని, రూమ్కి వెళ్ళి ఏడ్చేవాడిని, దుప్పట్లు కప్పుకొని ఏడ్చిన రోజులు ఉన్నాయి. చాలా కష్టాలు ఉన్నాయి. అంటే జాబ్ మానేసి ఇంటికి వెళ్తేనేమో ఫెయిల్యూర్గా మిగిలిపోతామేమో అనే భయం ఒకటి ఉండే. అరే ఆల్రెడీ 4 years అయిపోయింది, ఇంకా మనం కెరియర్ అంతా డిస్టర్బ్డ్గానే ఉంది అని చెప్పి ఇదంతా అనుకుంటూనే ఎట్టగట్ట 1 year అయిపోయింది. 1 year అయిపోయిన తర్వాత కోవిడ్ వచ్చిందంటే నా కెరియర్లో మర్చిపోని రోజులండి. ఇంటర్నెట్ ఉండేది కాదు, మొబైల్ డేటా వచ్చేది, మా ఇంట్లో నెట్ వచ్చేది కాదు.
ల్యాప్టాప్ ఉండేది కాదు నా దగ్గర, ఇంత పెద్దది మ్యాక్ ఉండేది, దాన్ని ఇట్లా సంకన పెట్టుకుని ఊరు వెళ్ళిపోయాను బైక్ మీద. ఊరి చివరి దొడ్డు ఉండేది, ఆ దొడ్డు వరకు ల్యాప్టాప్ ఇట్లా సంకలో పెట్టుకుని మోసుకుంటూ వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయి వర్క్ చేసుకొని మళ్ళీ సాయంత్రానికి ఇంటికి తెచ్చుకునేవాడు అనమాట. ఎందుకంటే ఇంటర్నెట్ వచ్చేది కాదు మా ఇంట్లో. ప్లస్ ఇంకోటి ఏంటంటే నా మ్యాక్ షాక్ కొడుతూ ఉండేది, ఇలా టచ్ చేస్తే అది అంత ఐరన్ ఉంటుంది మ్యాక్, షాక్ కొడుతూ ఉండేది. ఆ మౌస్ అని ఈ కీబోర్డ్ అని ఏదేదో పెట్టుకుని ఎట్టగడ చేసాను, కష్టపోయి ఎట్టగడ అయిపోయింది ఆ రోజులు. ఇంక మళ్ళీ గుర్తెచ్చుకోవడానికి కూడా నాకు అమ్మో. సో అంతా బాగానే 3 years చేశాను అదే కంపెనీలో. అప్పటికి నాకు పర్ మంత్ 50,000 శాలరీ ఉండే. సో తర్వాత స్విచ్ కొట్టాను 6.5 LPA నుంచి డైరెక్ట్గా 14 LPAకి. అప్పుడు నాకు 3 offers వచ్చిండే. తర్వాత ఒక 6 months చేశాను, నాకు అక్కడ ప్రాజెక్ట్ లేదు, ప్రాజెక్ట్ లేకుండా ఊరుకుండి ఏంటి అని చెప్పి మళ్ళీ ట్రయల్స్ చేశాను. తర్వాత 4 offers ఏమో వచ్చిండే. ఇప్పుడు అందులో ఒక కంపెనీ చూస్ చేసుకొని ఇప్పుడు వర్క్ చేస్తున్నాను. సో ఇది కూడా ఒక మంచి రెప్యుటేషన్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. సో ఇందులో కూడా iOS చేస్తూ చేస్తూ ఫ్లటర్గా కూడా కన్వర్ట్ అయ్యాను. ఫ్లటర్ మొబైల్ అప్లికేషన్ డెవలపర్గా కూడా చేస్తున్నాను ఇప్పుడు. సో ఇదివరకు iOS డెవలపర్, ఇప్పుడు ఆండ్రాయిడ్ అండ్ iOS కంబైన్డ్ ఫ్లటర్ డెవలపర్. సో నా కెరియర్ అయితే అక్కడి నుంచి ఇక్కడ వరకు ఇలా ట్రాన్స్ఫార్మ్ అయింది. సో నేను ఇదంతా మీకు చెప్పేది ఏంటి అంటే, ఏదైనా కోర్స్ నేర్చుకునే ముందు ఏం నేర్చుకున్నా ఏంటనేది చూడండి. ఒక 6 months వెయిట్ చేశారనుకోండి, జాబ్ రాకపోయినా 7th month 8th month 9th month వెయిట్ చేయండి. అదే దాని మీద ప్రాక్టీస్ చేయండి అంటిల్ అన్లెస్ మీకు జాబ్ వచ్చే వరకు. ఇది రాలేదు కదా అని చెప్పి ఇంకో దాని మీద వెంటనే స్విచ్ కొట్టొద్దు. నేను చెప్పేది అదే, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని వినొద్దు. ఎవరైతే మంచిగా బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని అడిగి సజెషన్స్ తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి అండ్ ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం చేయటం మర్చిపోవద్దు ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.